హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐకాన్ షరీఫా ఆఫీషియల్. నేను చేస్తున్న వీడియో ఏమిటంటే ఏ డే ఇన్ మై లైఫ్. నేను మార్నింగ్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా వాకింగ్కి అయితే స్టార్ట్ అయ్యాను. అలా స్టార్ట్ అవ్వగానే మేమైతే వాకింగ్ ఇలా గ్రౌండ్కి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. ఇలా గ్రౌండ్లో ఇలా వాకింగ్ చేస్తూ అక్కడ పిల్లలకైతే గుడ్ మార్నింగ్ చెప్పేసి మేమైతే వాకింగ్ స్టార్ట్ చేసాం. ఇక నెక్స్ట్ నేనైతే రన్నింగ్ కూడా చేశాను. మా అక్క కూతురు కూడా ఇక్కడ రన్నింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఫుట్బాల్ ఆడేసాం పిల్లలతో. అలా పిల్లలు చాలా మార్నింగే పిల్లలు బాగా గేమ్స్ అయితే ఆడుతుంటారు. ఇక్కడ ఫుట్బాల్ ఇంకా నేర్చుకుంటున్నారు పిల్లలైతే. కొంతమంది పిల్లలైతే ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. నేనైతే కొన్ని ఎక్సర్సైజెస్ 20 మినిట్స్ పాటు చేసేసి ఇక్కడ డైలీ జాగింగ్కి వచ్చే అంకుల్ వాళ్ళందరికీ హాయ్ చెప్పేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పత్తికొండ గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడే మొన్న క్రికెట్ టోర్నమెంట్స్ కూడా జరిగాయి. ఇంకా నెక్స్ట్ క్రికెట్ అయితే ఒక ½ అన్ అవర్ ఆడేసి నేను తిరిగి ఇంటికైతే రిటర్న్ అవుతున్నాను. ఇక్కడైతే శివాలయం ఉంది. ఇక్కడ శివాలయంలో శివుడు చాలా సూపర్గా బాగా వచ్చేసాడు. ఇలా తిరిగి వెళ్తుండగా అందరూ డేస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడైతే పత్తికొండలో ఫేమస్ టీ స్టాల్. ఇక్కడైతే సత్యప్రసాద్ అన్న. నేనైతే టీ తీసేసుకొని ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్ళి టీ తాగేసాను. నెక్స్ట్ న్యూస్ పేపర్లో ఉన్న అప్డేట్స్ అన్నీ చదివేసి ఇలా మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయ్యాను. దారిలో కూరగాయలు ఆంటీ హాయ్ చెప్పేశారు. తిరిగి అయితే ఇంటికి వచ్చేసాను. షూస్ రిమూవ్ చేసేసి నాకు ఇంట్లో ఉన్న నేను చేసే పని కష్టం ఒకేసి పిల్లలు అయితే టిఫిన్ అయితే తింటున్నారు. స్కూల్కి పిల్లల్ని వదలడానికి అయితే వెళ్తున్నాను. అలా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇదైతే నేను కూడా చిన్నప్పుడు చదివిన స్కూలే. మేము ఉన్నప్పుడు ఎస్ఏ గార్డెన్ అని ఉండేది. ఇప్పుడైతే శ్రీ చైతన్యగా మారింది. అలా దారిలో అయితే అన్ని నాటకాలు తలుచుకుంటూ అలా అయితే స్కూల్ దగ్గరికి బయలుదేరాం. చాలామంది పిల్లలు ఆటోలో కూడా వచ్చేస్తారు. నేనైతే స్కూల్ దగ్గరికి రాగానే అక్కడైతే ఆల్రెడీ ప్రేయర్ జరుగుతుంది. మా పిల్లలు ప్రేయర్కి ఎప్పుడూ లేటే. అక్కడైతే ప్రేయర్ అయితే జరుగుతుంది. నేషనల్ యాంథమ్ కూడా పాడుతున్నారు. నేను కూడా లేచి అక్కడ స్టాండప్గా ఉండి నేషనల్ యాంథమ్ అయిపోయే వరకు అక్కడ ఉండి అలా నేను ఇంటికి రిటర్న్ అవుతుండగా నేను చిన్నప్పుడు కొనుక్కున్న షాప్ ఆంటీ అయితే నాకు హాయ్ చెప్పేశారు. ఇక ఇంటికి వెళ్ళి నేను ఉల్లిపాయ క్యారెట్ దోశ అయితే వేసేసుకున్నాను. మిక్స్ చేసి బాగా కాల్ చేసుకొని ప్లేట్లోకి అయితే చట్నీతో సర్వ్ చేసుకున్నాను. దోశ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇక మధ్యాహ్నం ఒక నాప్ వేసేసి ఈవినింగ్ మళ్ళీ మా అక్క నేను వాకింగ్ అయితే బయలుదేరాం. ఇక్కడ డైలీ ఆంటీ వాళ్ళు ఇంకా చాలా ముసలి వాళ్ళు అంకుల్ వాళ్ళు చాలామంది అయితే ఇక్కడికైతే వాకింగ్కి వస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్న గుడి అయితే హనుమాన్ గుడి. చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. చూడండి వ్యూ ఎంత బాగుందో. మా పత్తికొండలో ఉన్న పొలాల దగ్గరికి అయితే మేమైతే వెళ్ళిపోయాము. అలా అక్కడ కొద్దిసేపు గుడి దగ్గర కూర్చొని ఇక తర్వాత పక్కన అయితే బంతి తోట అయితే కనిపించింది. అక్కడికైతే వెళ్ళాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. నాకైతే ఈ వ్యూ చాలా బాగా నచ్చింది. ఆ పొలం పక్కన టమాటా పంట అయితే వేశారు. టమాటా రేట్ తక్కువ ఉండడం వల్ల అలాగే వదిలేశారు. ఇక దారిలో తిరిగి వెళ్తున్నాను. అక్కడైతే రేపాల చెట్టు ఉంది. అలా కొన్ని తెంచేసుకొని అలా రిటర్న్ అయితే వెళ్తున్నాను. అక్కడైతే ఫ్లవర్స్ కనపడింది. కొంతమంది అంకుల్ వాళ్ళు అయితే వెళ్తున్నారు. అలా అన్ని పొలాల వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయాను. ఇది నా ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.